నమస్కారం. మంగళవారం నవగ్రహాల్లో కుజుడికి ప్రియమైన రోజు. మంగళవారం సందర్భంగా జాతకంలో ఉన్న కుజదోషం పోగొట్టుకోవటానికి, కుజుడిని ప్రసన్నం చేసుకొని భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి, సోదరులతో ఉన్నటువంటి గొడవలన్నీ తొలగింపజేసుకోవటానికి కుజుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. నవగ్రహాల్లో కుజుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. ఒక ప్రత్యేకమైన విధి విధానంతో మంగళవారం రోజు మీ గృహంలో దక్షిణ దిక్కులో కుజుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఆయన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లలో కొద్దిగా ఎర్రచందనం కలపాలి. అక్షింతల్లో కుంకుమ కలిపి, ఆ కుంకుమ కలిపిన అక్షింతలు కూడా నీళ్ళలో కలపాలి. కొన్ని ఎర్రటి పుష్పాలు ఆ నీళ్ళల్లో వేయాలి. అలా వేసిన తర్వాత ఆ నీళ్లు దక్షిణ దిక్కులో ఒక పళ్ళెంలో విడిచిపెడుతూ కుజుడికి సంబంధించిన 2 శ్లోకాలు చదువుకోవాలి. ఆ 2 శ్లోకాలను అర్ఘ్యానికి సంబంధించినటువంటి శ్లోకాలుగా మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ 2 శ్లోకాలు చదువుతూ ఈ రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లు పళ్ళెంలో పోస్తూ కుజుడిని స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. ఆ 2 శ్లోకాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మహీపుత్ర మహాభాగ రుద్రవీర్య సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం ప్రసన్న వరదో భవ. ఇది మొదటి శ్లోకం. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే, అతి తీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమ అంగారక నమస్తుభ్యం సర్వశత్రు నికృంతన. ఇది రెండో శ్లోకం. ఈ 2 శ్లోకాలు చదువుకుంటూ ఎర్రచందనము, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు కలిపినటువంటి రాగి చెంబులో ఉన్న జలముతో దక్షిణ దిక్కులో కుజుడిని స్మరించుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి. అయితే ఈ 2 శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఓం అం అంగారకాయ నమః ఈ చిన్న మంత్రం చదువుతూ అయినా సరే కుజుడి ప్రీతి కోసం అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా అర్ఘ్యమిస్తే తొందరలోనే భూములు గృహాలు కొనుక్కునేటటువంటి యోగం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ రంగంలో తొందరగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. సోదరులతో కూడా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత కుజుడికి ప్రియమైన విధంగా ఒక ప్రత్యేకమైన దీపాన్ని కూడా వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మధ్యలో ఎర్రచందనంతో హృం అనే బీజాక్షరం రాయాలి. హృం అనే బీజాక్షరం నవగ్రహాల్లో కుజుడికి చాలా ఇష్టమైన బీజాక్షరం. ఈ బీజాక్షరం కూడా ఎలా రాయాలంటే, ఎర్రచందనం కొద్దిగా తీసుకొని దాన్ని గంగాజలంలో కానీ మంచినీళ్ళలో కానీ కలిపి, లేదా నువ్వుల నూనెలో కలిపి ఆ ఎర్రచందనంతో హృం అనే అక్షరం రాయాలి. ఆ అక్షరం మీద ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులేసి దీపాన్ని వెలిగించాలి. ఇది కుజుడికి ప్రియమైన దీపం అవుతుంది. ఏ గృహంలో అయితే మంగళవారం పూట ఇలా దక్షిణ దిక్కులో పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి, మధ్యలో ఎర్రచందనంతో హృం అనే అక్షరం రాసి దాని మీద ప్రమిద ఉంచి 9 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో సభ్యులందరికీ కుజుడి బలం పెరుగుతుంది, కుజుడి కటాక్షం లభిస్తుంది. దానివల్ల ఇంట్లో సభ్యులందరూ కూడా భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ దీపం కనీసం గంట సేపు మంగళవారం మీ ఇంట్లో వెలిగేలాగా చూసుకోండి. ఇలా 9 మంగళవారాలు దీపం వెలగాలి. అప్పుడు 9 మంగళవారాలు పూర్తి కాగానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా విశేషమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంది. కుజుడికి సంబంధించిన ఈ విధి విధానాలు పాటిస్తూ, దీంతో పాటుగా నానబెట్టినటువంటి కందులు, బెల్లం గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. ఈ విధి విధానాలు పాటిస్తూ కుజుడి ప్రీతి కోసం అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మంత్రశాస్త్రపరంగా ఏ శ్లోకాలు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. మొదటి శ్లోకం, మహీపుత్ర మహాభాగ రుద్రవీర్య సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం ప్రసన్న వరదో భవ. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం ఏంటంటే, అతి తీక్షణ మహాకాయ కల్పాంత దహనోపమ అంగారక నమస్తుభ్యం సర్వశత్రు నికృంతన. శ్లోకాలు చదువుకుంటూ కుజుడికి ప్రియమైన విధంగా దక్షిణ దిక్కులో అర్ఘ్యం విడిచిపెట్టండి. కుజుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ దక్షిణ దిక్కు దీపాన్ని వెలిగించండి. కుజుడి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.